రాష్ట్ర ప్రజల్లో కానరాని అసంతృప్తి ఉందని ప్రభుత్వం ఆ అసంతృప్తిని పరిష్కరించాలని సిపిఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రాజెక్టులు కాగితాల మీద మంజూరవుతున్నా డబ్బులు లేక పనులు జరగడం లేదన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా 3 భాషల్లో మాట్లాడారని ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రానికి గవర్నర్ వారధి లాంటి వారని, రాష్ట్రానికి గవర్నర్ ఏమి తెస్తున్నారనేది చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద పథకాలకైతే ఖర్చు పెడుతున్నారు. కిందకి వెళ్ళినప్పుడు ఆ డబ్బు సామాన్యులకు అందట్లేదు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు కానీ, ఇటువంటి పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి పనులు కానీ కాగితాల మీదేమో శాంక్షన్లు కనపడుతున్నాయి. ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడేమో డబ్బులు లేక కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావట్లేదు. ఇటువంటి అన్ని అంశాలకి అడ్రస్ చేయాలి. అన్నిటికీ అడ్రస్ చేయాలంటే గవర్నర్ అడ్రస్లో లభించినప్పటికీ గవర్నర్గా కేంద్ర ప్రతినిధి ఆయన, కేంద్రం నుంచి ఏం చేస్తున్నారు చెప్పాలి. ఆయన చెప్పకుండా మొక్కుబడిగా క్రతువులాగా కేవలం గవర్నర్ పోస్టు అలంకారప్రాయంగా ఇవాళ గవర్నర్ గారు 3 భాషల్లో మాట్లాడారు, 3 భాషల్లో చదివారు. ఏం చదువుతున్నారో మాకు తెలవలేదు. అంటే మరి ఎందుకు అంటే రాజ్యాంగ పద్ధతి ఉంది కాబట్టి, రాజ్యాంగం ప్రకారం అడ్రస్ ఉండాలి కాబట్టి ఆ మొక్కుబడి కార్యక్రమాలు చేయటం అనవసరం అనేది మా భావన.